హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు అనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎర్రగంట హస్బెండ్ 31 ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నైట్ గది గుబాళింపు సరికొత్త లోకానికి తీసుకెళ్తుంటే ఆ మత్తు గమ్మత్తు చిత్తయ్యేలా ఉన్న తన మనసును కంట్రోల్ చేసుకుంటూ మంచం మీద ఆసనం వేశాడు అభి. కిటికీలో కూర్చుని దానికి వేళ్లాడేసిన మల్లెమాలను సువాసన గాఢంగా పీల్చి కాళ్ళు ఊపుతూ ఏంటి మైండ్తో కొమ్మక్కై ఏవో చెత్త ప్లాన్లు వేస్తున్నావు, ఏంటి సంగతి అని నొసలేగరేసింది అంతరాత్మ. ఏయ్, ఇది మా పర్సనల్ రూమ్, ఇందులోకి కూడా దూరిపోయావా అని గసిరాడు అభి తల బాదుకుంటూ. నా బాబే, నా బంగారమే అంటూ ముటికలు విరుస్తూ. చూడ్నానా, నువ్వు వేరు నేను వేరు కాదు, అది ముందు తెలుసుకుని నోరుముయ్ అని వార్నింగ్ టోన్తో ఆర్డర్ వేసింది అంతరాత్మ. అది విని ఒక కన్ను మూసి నాలుగు బయటపెట్టి కొరుక్కున్నాడు. అర్థమైందిగా, పర్సనల్ అంట పర్సనల్. ఏదో పెళ్ళంతో కింద మీద పడి దొరులుతుంటే నేను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినట్లు బిల్డప్లు కొట్టుకో కానీ అని నీ బుర్రలో ఏం పురుగు తొలుస్తుందో అది చెప్పు అని రెట్టించింది అంతరాత్మ. ఏదో తొలుస్తుందిలే కానీ నువ్వు పో ముందు అంటూ తమరపోయాడు అభి. నువ్వు చెప్పే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు. ఏమి ఇక్కుంటావు, ఇక్కో అంటూ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది అంతరాత్మ. అబ్బా, నీతో నాకు చావుచ్చి పడింది, నువ్వు పోరా సామి, తర్వాత చెప్తా నీకు దండం రా బాబు అంటూ వంగి నమస్కారం పెట్టాడు అభి. నేను పోను అంటూ బుర్ర అడ్డంగా తిప్పుతూ. నా సిరి బంగారాన్ని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, వెళ్తా అని భీష్మించి కూర్చుంది. దాన్ని ఏం చేస్తాను, అదో దెయ్యం, నువ్వో కొరివి దెయ్యం నా ప్రాణాలకు అంటూ గసిరి. దాంతో చిన్న గేమ్ ఆడతా అంతే, దాన్ని ఏం చేయనులే, ఏడవకు అన్నాడు. అవునా, లవ్ గేమ్నా, ఓకే కానీ ఆల్ ద బెస్ట్ తమ్ చూపించి అంతరాత్మ. థ్యాంక్ యూ అన్నాడు నవ్వుతూ అభి. డోర్ సౌండ్ అయింది. సైడ్కి తిరిగి పడుకుని నిద్ర నటిస్తున్నాడు అభి. హేమ రూమ్ లోపల పంపించి డోర్ వేసి వెళ్ళింది. సిరి పాల గ్లాస్తో గుమ్మం దగ్గర నిలబడి తల వంచుకుని అభి కోసం చూస్తుంది. అయ్యో పిచ్చి తల్లి, ఎరగేంటి బాబు, కంత్రి ఐడియాలో ఉన్నాడే తల్లి. ఎంతకీ ఏం సౌండ్ రాకపోవడంతో తలెత్తి చూసింది సిరి. బెడ్ మీద బార్లా చాపుకుని హాయిగా సేద తీరుతున్నాడు, రాళ్ళు రప్పలు కొట్టొచ్చిన వాళ్ళ అలసిపోయినట్లు ఫోజు కొడుతూ. నీ యాటిట్యూడ్ తగలయ్యా, అది చూపించడానికి ఇది కాలేజ్ కాదు నాయనా, మన ఫస్ట్ నైట్ గది అని ఎన్నర్లో ఏడ్చింది సిరి. గాజులు గలగలా సౌండ్ చేస్తూ వెళ్ళింది తనే దగ్గరికి సిరి. కళ్ళు తెరచి చూసి ఎవరో స్ట్రేంజర్ని చూసినట్లు చూసి మళ్ళీ కళ్ళు మూసాడు అభి. ఓ నీ అసలో ఈ యాక్షన్ అంతా నన్ను సాధించడానికేనా అనుకుని ఉఫ్ అంటూ గాలు వదిలి ఏమండి అని సాగదీసి పిలిచింది సిరి. ఆ పిలుపుతో లోపలే మ్యూజిక్ స్టార్ట్ అయినా దాని లోపలే తొక్కేసి ఏంటి అంటూ విసుగ్గా పలికాడు అభి. చిచ్చి, పాడు జీవితం, శోభనం గదిలో మొగుడు పెళ్ళాన్ని బెడ్ దగ్గర తీసుకెళ్ళని చూశాను, కానీ ఇదేంటో పెళ్ళామే మొగుడిని లెగ్గొట్టుకునే అంత అదృష్టం నీకే పట్టిందే సిరి, నీ బ్రతుకు జడ తూ అంటూ తన మీద తానే ఊసుకుంది సిరి ఎన్నర్లో టాకుతూ. ఏంటి పిలిచి చెప్పకుండా 4 రోడ్ల కూడల్లో శిలా విగ్రహంలా అలా నిలబడ్డావు అంటూ వాయిస్ రైజ్ చేసి అడిగాడు అభి. ఆరుపుతో తడబడి పాలు అంది చేతిని ముందుకు చాపి పాల గ్లాసు ఇస్తూ సిరి. నాకు వద్దు అంటూ లేచి బెడ్గా అనుకుని కూర్చున్నాడు అభి. నాకు వద్దు, తాగండి అంది బలుపుగా సిరి. ఏంటి సెడేనా అడిగాడు గుర్రుగా చూస్తూ. అయ్యో రామా, నేనేమన్నా అని కళ్ళు మెటకరించింది సిరి. పెదవులు ఒకటి చెప్తుంటే కళ్ళు మరొకటి చెప్తున్నాయి, ఏంటి మ్యాటర్ అంటూ ఎగరేశాడు అభి. ఏముంది, మా పక్కింటి పంకజం దాని మొగుడు శోభనం గదిలో ఏదో ఎక్స్ట్రాలు చేశాడంట. ఫ్రూట్స్ కోసే సాగుతో వాడి మెడ కోసేసిందంట. ఎలా కోసిందా అని నా కళ్ళతో ఊహించుకుంటున్నా, అందుకే నా కళ్ళు వేరే చెప్తున్నాయి అని ఫ్రూట్ కట్ చేసే చాకు చేతిలోకి తీసుకుని వేళ్లతో పదును చూస్తూ వారకంట అభిని చూసింది సిరివల్లి. అభి గుటకలు మింగుతూ అమ్మో మన టంగ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇది పెద్ద సీలరా కాసి కోపంతో ఎక్కడన్నా పొడిచినా పొడుస్తుంది అనుకుని గుడ్ నైట్ అంటూ పడకేశాడు. పాలు అంటూ సిరి ఉరిమి చూసింది. గుర్రుగా చూసి తాగే వరకు వదలవే అని కరచి కొద్దిగా తాగి పక్కన పెట్టాడు అభి. అవి తీసుకుని ఇష్టంగా తాగుతూ ప్రేమగా చూసింది అభిని. చూపులతో ప్రేమ బాణాలు సంధిస్తుందిగా అనుకుంటూ. ఏంటి ఆ చూపు అడిగాడు పొగరుగా అభి. నా చూపు నా ఇష్టం అని బలుపుగా నడుము మీద చేతులు పెట్టుకుని వియర్డ్గా చూసింది. నీకు బలిసిందే, మాటకు మాట ఆన్సర్ ఇస్తున్నావు అని గుడ్లూరిమాడు అభి. హలో సార్, ఇది మన ఫస్ట్ నైట్ గది, అది తెలుస్తుందా? ఇందాక నుండి కారం తిన్న కాకిలా కావు కావమంటూ అరుస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అంది విసుగ్గా చూస్తూ సిరి. ఇప్పుడు కదా దారిలోకి వచ్చావనుకుని. అబ్బో, భలే కనిపెట్టావే, ఇది శోభనం గదని అంటూ విక్రించాడు అభి. అభి బీ సీరియస్ అని కోపంగా మొహం పెట్టింది సీరియస్. యాహూ అంటూ లోపలే తీన్మారాడుతూ ఎస్ సీరియసే అని బెడ్ మీద నుండి కిందకి దిగాడు అభి. నీకేం కావాలి అని హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని కాల్చేలా చూస్తుంది. సిరి దగ్గరగా వచ్చి చెవికి పెదవులు తాకిస్తూ ఏమడిగినా ఇస్తావా, ఏం చెప్పినా చేస్తావా అడిగాడు హస్కీ వాయిస్తో అభి. అభి పెదవులు తన చెవులను తాకగానే బొగ్గల నుండి వేడి ఆవిర్లు కమ్మి బొగ్గల్లో మంకెన పులు పూసాయి సిరికి. చెప్పు అన్నాడు కళ్ళలోకి చూస్తూ చూటిగా. కష్టం మీద హా అనగలిగింది సిరి. అయితే స్మాల్ బెట్ అంటూ సిరి కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తున్నాడు. ఆ చూపుల గాడిలో పడి మనసు అభి మాటలు లోబడి ఏంటి అంది మత్తుగా చూస్తూ సిరి. చిన్నగా నవ్వి నేను నిన్ను చేరే వరకు నాకు దూరంగా ఉండాలి,
ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. నేను కవ్వించినా, రెచ్చగొట్టినా, ఏం చేసినా నిగ్రహంగా ఉండాలి. ఉంటావా అని రెచ్చగొట్టాడు అభి. అభి మాటలకు కరెంట్ ప్లగ్లో వేలు పెట్టినంత షాకు గురై బెత్తర చూపులు చూసింది సిరి. ఏంటి ఓకేనా? నీ కళ్ళెగరేసి ఈ బెట్‌లో కనుక నువ్వు విన్ అయితే లైఫ్ లాంగ్ నీ ప్రేమకు బందీ అవుతా. 3 సంవత్సరాలు లవ్ అని వెంటపడింది నిజమైన ప్రేమతో అనేది ప్రూవ్ చేసుకో. నీది అట్రాక్షన్ కాదు ట్రూ లవ్ అని సిరి చుట్టూ తిరుగుతూ. నా మనసు ఎప్పుడు నిన్ను కావాలని అడుగుతుందో ఆ రోజే మన ఫస్ట్ నైట్. అది 3 నెలలు కావచ్చు, లేక 6 నెలలు కావచ్చు, లేక సంవత్సరాలే పట్టొచ్చు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేస్తావా అని ఉడికించి, నా వల్ల కాదు ఈ బెట్ అవి అంటే, ఇప్పుడే నా శరీరం నీ సొంతం. వితౌట్ మనసుతో శరీరాన్నే పంచుతా. ప్రేమను కాదు. చాయిస్ ఈజ్ యువర్ బేబ్ అంటూ సిరి బుగ్గన తట్టి ఎంచక్కా బెడ్ ఎక్కేశాడు అభి. అభి చెప్పిన దానికి బుర్ర గిర్రున తిరిగింది సిరికి. దుఃఖం లోపల నుండి ఎగతంతుంటే బలవంతంగా కంట్రోల్ చేసుకుని అభి వైపు చూసి, అంటే నాది అట్రాక్షన్ అంటున్నావా అడిగింది కళ్ళలో బాధ, గొంతులో కోపం ధ్వనిస్తుండగా. నేనేమనుకున్నాననేది నీకు అనవసరం. బెడ్ లేక ఫస్ట్ నైటా? త్వరగా చెప్పు. టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని కింద పెదవని మునిపంటి కింద పెట్టి కొరుకుతూ కైపుగా చూస్తూ అడిగాడు అభి. అభి యాక్షన్ చూసి ఎన్నర్ మండిపోతూ, ఓరి దేవుడా వీడు నన్ను కాల్చుకుని తినే వరకు ఊరుకోడుగా. అందుకే ఈ వేషాలు. టైం బాగా కలిసొచ్చింది. ఆడుకుంటున్నావు. నేను ఆడుకునే టైం వస్తుంది. అప్పుడు చెప్తాను నీ పని. దొంగ సచ్చినోడా అని తిట్టుకుని. ఓ అంటే నన్ను ఉడికించి, కవ్వించి నువ్వేదో గొప్పవాడివని ప్రూవ్ చేసుకోవాలని తెగ ఒబలాట పడుతున్నట్లున్నావే. ఓకే కానీ నాది ట్రూ లవ్ అని నాకు తెలుసు. నీకు తెలియాలి కదా. ప్రేమ అనేది ఇరువైపులా ఉండాలి. ప్రేమ విలువ తెలియని నీకు దాని విలువ తెలిసి, సిరి ఐ లవ్ యూ నువ్వు నాకు కావాలి అన్న రోజే మనం ఒకటిగా మారదాం. నేనేమి కోరికతో కలిపోవడం లేదు మిస్టర్ అభిరామ్. ఈ బెట్కి నేను ఒప్పుకుంటున్నా అంది సిరి డిడ్లీ లుక్తో. దానికి బాగా కాలుతున్నట్టుంది. వాసనకు ముక్కు అదిరిపోతుందనుకుని ఓకే మిసెస్ అభిరామ్ అన్నాడు పొలైట్గా చెప్తూ. ఓకే గుడ్ నైట్ అంటూ బెడ్ మీద ఫిల్లో బ్లాంకెట్ తీసుకుని నేను సోఫాలో పడుకోవాలా లేక బెడ్ మీద పడుకోవచ్చా? ఏమో మధ్యరాత్రిలో మనమందరూ శృంగార శరం శాంతిస్తే ఒంట్లో హార్మోన్స్ రాగాలాపన చేస్తే తమరికి ఇబ్బంది కదా అందుకడిగా అంది మంటగా సిరి. లోపలే నవ్వుకుంటూ నాకు నిగ్రహించుకునే శక్తి ఉంది. నువ్వే టెంప్ట్ అవుతాయేమో చూసుకో అని టీచ్ చేసి, నువ్వు పక్కన పడుకున్నా నువ్వు అబ్జెక్షన్. నీకేమైనా ఉంటే సోఫాలోనే పడుకుంటా. దాని సైజు నాకు సరిపోదు. నువ్వైతే పొట్టిదానివి కదా అడ్జస్ట్ అవ్వచ్చు అన్నాడు బెడ్ మీద చేరి ఆవరిస్తూ. ఎక్కడ పడుకోవాలో తెలియక తచ్చాడుతుంటే. బెడ్ మీద పడుకుంటే కంట్రోల్ తప్పుతావేమోనని భయమా? అంత ఆలోచిస్తున్నావు. పక్కన పడుకుని నాకేం ఇబ్బంది లేదు అని టీజింగ్ వాయిస్తో చెప్పాడు అవి. చచ్చినోడు సందు దొరికిందని ఓ వేసుకుంటున్నాడు అని ఎన్నర్లో గింజుకుని. నేనంత వీక్ పర్సన్ని కాదు. సిరివల్లి ఎక్కడ అంది బెడ్ చివర పడకేసి. అబ్బో అది చూస్తాను కదా సిరివల్లి గారు ఎంతవరకు వీక్ గారు అని కన్నుగీటుతూ లైట్ ఏర్పాడు అవి. పక్క మీద మల్లెలు సుగంధాలు వెదజల్లుతూ అల్లరి చేస్తుంటే, తొంటరి వయసు ఏదో కావాలని గోలగోల చేస్తుంటే దాన్ని కసిరి బజ్జో పెట్టి మల్లెలను గుప్పిడిలోకి తీసుకుని సారీ మా ఆయన మూర్ఖత్వం వల్ల మీకు న్యాయం చేయలేకపోతున్నా అని అంది సిరి. అంత బాధపడనక్కర్లేదు. ఇప్పుడైనా న్యాయం చేయొచ్చు. చేద్దామా అని సిరివైపు తిరిగి కుంటిగా నవ్వాడు అభి. మూతి తిప్పి అవసరం లేదు అని వెనక్కి తిరిగి పడుకుంది సిరి. సిరిని చూస్తూ సారీ బంగారం ఒక 6 నెలలు ఓపిక పట్టు. కంపెనీ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే మనకు ప్రతి రాత్రి పున్నమి రాత్రే. అయినా మన లైఫ్లో వెలుగు విరజిమ్ముతుంది. ప్రతి రాత్రి మొదటి రాత్రి అన్నంతగా నా ప్రేమను కురిపిస్తాను అనుకున్నాడు అభి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుని ఎవరికి వారే నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.